క్యాస్ట్ డిస్క్రిమినేషన్ 2026వ సంవత్సరమైన 2,26,000వ సంవత్సరమైన భారతదేశంలో అయితే ఇది పోయేలా లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు ఒక సంఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో జరిగింది ఈ సంఘటన. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగ నిర్వహిస్తుండగా ఇష్యూ జరిగింది. ఇష్యూ ఏంటి అంటే గౌడ కులానికి చెందినవారు మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ కులానికి చెందినవారు ఇరు వర్గాలు కూడా బోనాలు తీసుకొని వచ్చి ఆలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు గౌడ కులానికి సంబంధించిన వారు షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వాళ్ళని ఆలయం గేటు వేసి లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన మహిళలు మరియు కుటుంబ సభ్యులు రోడ్డుపైన బైఠాయించి న్యాయం జరగాలని నిరసన వ్యక్తం చేశారు. దీనిపైన సుప్రీంకోర్టు అయితే స్పందించాలి. రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది కదా. షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఎవరైనా కూడా క్రైస్తవంలోకి మారినప్పుడు వాళ్ళ క్యాస్ట్ అనేది రద్దు చేయబడుతుంది, బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చింది కదా. దీనిపైన అయితే స్పందించాలి. అండ్ ఎవరైతే కూడా హిందూ ఏకతా యాత్రలు చేస్తారో అండ్ హిందువులమంతా ఒకటే, అందరం ఒకటే అని ఎవరైతే నినాదిస్తారో వాళ్ళు కూడా దీనిపైన స్పందించాలి. ఇట్లాంటి చర్యలు జరగకుండా అండ్ పోలీస్ వాళ్ళు తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాలి. ఇప్పుడు ఆలయంలోకి రానివ్వనప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ ఏముంది? వేరే ఆప్షన్ ఏం లేక క్రైస్తవంలోకి మారిపోతున్నారు. చిన్నప్పటి నుంచి తాతలప్పటి నుంచి కూడా వాళ్ళు హిందువులోనే ఉంటారు. ఇట్లాంటి అవమానాలు ఎదుర్కొన్నప్పుడే వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాలి. థ్యాంక్ యూ.